వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. చూడండి, మేము ఇప్పుడు అన్నవరం పోతున్నాం. మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మతేసా. ఇప్పుడు ఫస్ట్ ద్వారకా తిరుమల, దాని తర్వాత ద్రాక్షారామం, ఆ తర్వాత పిఠాపురం, అన్నవరం. వావ్, అన్నవరం అనగానే లోపల జలకరిస్తుంది. ఇదే టెంపుల్ మెయిన్ గేట్. చూడండి, ఇక్కడికించి ఎంట్రన్స్ అవుతాం మనము లోపలికి. స్టార్టింగ్ ఒక కార్కి 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు ఇక్కడ ఎంట్రీకి. మనం ఇవాళ చిన్న తిరుపతిలోని అన్నదాన సత్రంకి వచ్చినాము. ఈ అన్నదాన సత్రం పేరు శ్రీ వకుళ మాత అన్నప్రసాద భవన్. చూడండి, నైట్ 8 o'clock అవుతుంది. చూద్దాం లోపల ఏమేమి ఫుడ్ దొరుకుతుందో మనకు. కార్ పార్క్ చేసి ఇప్పుడే వెళ్తున్నాము. చలో, లెట్స్ ఎక్స్ప్లోర్ అన్నప్రసాదాలయం. మార్నింగ్ 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 చాలా పెద్ద అన్నప్రసాదాలయం ఉంది ఇది. చూడండి, ముందర వెంకటేశ్వరుని పెట్టి డెకరేషన్ చేసి పెట్టారు. ఇట్లా బయోమెట్రిక్లో మనము పాస్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఫుడ్ సెక్షన్కి. మనకు స్టార్టింగ్ ఎదురుగా శ్రీవారి దర్శనం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నప్రసాదాలయంలో హాల్ 1 హాల్ 2 అని ఉంటుంది. ఇవాళ మనము హాల్ 2లో భోజనం చేయడానికి వెళ్తున్నాం. చూడండి, ఇదే నడకదారి. పైకి ఎక్కడానికి నడకదారి. ఇదే గుడి ఉన్నది. డోర్ తీ లోపల. చూడండి, డబుల్ బెడ్రూమ్ విత్ ఏసీ. కాస్ట్ వచ్చేసి 1200. మంచి పార్టిషన్ బాత్రూమ్, చేంజింగ్ రూమ్, ఒక 2 చైర్స్, డ్రెస్సింగ్ టేబుల్.
బెడ్ ఒక 3 మెంబర్స్ పడుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. కొంచెం పెయింటింగ్ వర్క్ తప్ప ప్రతి ఒక్కటి బాగా నీట్గా ఉంది. కింద మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే చాలా డేంజర్గా ఉంటాయి రూమ్స్. 1500 కాస్ట్. మళ్ళీ బయట వెదర్ కూడా చూడండి, మంచిగా ఉంటుంది. చిన్న గార్డెన్ టైప్లో ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మంచిగా గార్డెన్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. చాలా బెస్ట్ ప్లేస్ ఇక్కడ ఉండడం. లెఫ్ట్ పోవాలి. ఇక్కడ నుంచి మనం రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముంగడికి వచ్చినాక లెఫ్ట్కి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ ఆటో ఆగింది కదా, ఇక్కడే మనకు సిఆర్ఓ ఆఫీస్. ఇది ఇక్కడే మనకు రూమ్ బుకింగ్స్ ప్రతి ఒక్కరు జరుగుతాయి. ఇక్కడ నుంచి మళ్ళా అదే కాటేజ్. అది గోపురం మనం పోవాల్సింది. నడకదారిలో వచ్చేవాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే నీళ్ళలా కనిపిస్తుందో అక్కడ నుంచి వస్తారు. ఓకే రైట్. ఇక్కడే ఆపితే మేము దిగేసి అక్కడ నీళ్ళ వరకు మీరు బండి వాహనాలు పార్కింగ్ చేసేసి రావచ్చు. చూడండి, ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకు మెయిన్ గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే దర్శనంకి వెళ్ళాలి. చూడండి, ద్విమూర్తుల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది చిన్న తిరుపతి అంటారు, ద్వారక తిరుమల ఇంకో పేరు. ఆ శ్రీనివాసుని దర్శనానికి మనం వెళ్దాము. ద్విమూర్తులని ఎందుకంటారో ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను. ముందుగా మనము దర్శనంకి వెళ్దాం. ఇక్కడ మనకు కొబ్బరికాయలు, పూజా సామాన్లు అన్నీ లభిస్తాయి ఇక్కడ స్టార్టింగ్లో. చూడండి, దేవునికి ఇష్టమైన తులసి మాల. చాలా అందమైన గుడి ఇది. అందరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా నా ఒక ఆలోచన. ఇక్కడ 3 రకాల దర్శనాలు లభిస్తాయి మనకు. ఒకటి వచ్చేసి ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనం. ఈ 3 దర్శనాలు ఇక్కడ మనకు లభిస్తాయి. చూడండి, చాలా సుందరమైన గుడి ఇది. చూస్తున్నారు కదా, మీకు ఎడమ వైపున పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది చూడండి ఆ గోపురం. ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని రేకులు అడ్డంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సెల్ ఫోన్ డెలివరీ.
గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది మంచిగా చల్ల నిలబడి మనము షాపింగ్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లేస్. చూడండి, మీరు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. చూడండి, ఎండ కొట్టిన వాళ్ళకు నీడ ఉండడానికి ఈ ప్లేస్లో ఇలా చిన్నగా మండపం టైప్లో కట్టారు. ఇక్కడ చిన్న పిల్లలకు షాపింగ్ అయినా కానీ కొబ్బరికాయలు ప్రతి ఒక్కటి లభిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే చిన్న తిరుపతిలోని గోశాల. దంపతులకు 116 శాశ్వత విరాళము 2016 రూపాయలు, 2116 రూపాయలు. చూడండి, ఇది గోశాల. ఇట్లా లెఫ్ట్ నుంచి ప్రదక్షిణ చేయాలంట దేవునికి. చూడండి, ఇక్కడ గోశాల. మనము దత్తత కూడా తీసుకోవచ్చు. డైలీ 1 డేకి వచ్చేసి 116 రూపాయలు. శాశ్వత పూజ వచ్చేసి 2116 రూపాయలు. చూడండి ఎంత బలంగా ఉన్నాయో మన ఆవులు. చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ కూడా, చల్లని వాతావరణంలో. నమస్తే. శ్రీకృష్ణ భగవాన్. ఇది ఏమైనా పూజలు ఉంటాయా స్వామి ఇక్కడ? ఎంత? 116 రూపాయలు ఒక సారికా? 2116 రూపాయలు. శాశ్వత పూజ అంటే ఎప్పుడు మీరు చేస్తుంటారా? ఇప్పుడు కాదు, నెలలో మీరు ఏ తారీఖున కావాలంటారో ఆ నెలలో ఆ తారీఖున, సంవత్సరంకి ఒకసారి. 5 సంవత్సరాలకి పూజ జరిపిస్తారు. 5 సంవత్సరాలకి సంవత్సరంకి ఒకసారి ఏ రోజు కావాలంటే ఆ రోజు పూజ చేపిస్తారు మన కోసం. అర్థమైనా? ఫోర్కే వీడియో తీస్తే ఎంత క్లారిటీ వస్తుంది. 4K వీడియో తీస్తే ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. లెట్స్ గో. వచ్చేసి ప్రసాదం కౌంటర్. ఇక్కడ మనకు ప్రసాదం లభిస్తుంది. లడ్డు, పెద్ద లడ్డు, పులిహోర, సర్వన్న పొంగలి, వడ, క్యారీ బ్యాగ్స్. చూడండి, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు ప్రసాదం ఇస్తారు టికెట్ని బట్టి.